నమస్తే అండి, దిస్ ఈజ్ రాహుల్. నేను చాలా రోజులు బట్టి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ టైం మిస్ అయింది, ఛాన్స్ మిస్ అయింది. అండ్ లాస్ట్ 2-3 డేస్ కూడాను కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను చేయలేకపోయాను అనమాట. బట్ టుడే నేను చెప్తున్నాను మీకు, నేను 2012లో నేను మా మదర్కి ఒంట్లో బాగాలేకపోతే వైజాగ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక టాప్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. ద డాక్టర్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 80-85 ఇయర్స్ ఉంటాయి డాక్టర్ గారికి అనమాట. సో వెళ్ళిన తర్వాత అసలు ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ మోస్ట్ డాక్టర్ ఆయన, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. గ్యాస్ సంబంధించి, అబ్డోమెన్ సంబంధించి, పొట్టకు సంబంధించి ఏదైనా వ్యాధి కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే మొత్తం భారతదేశంలోనే ఆయన ఫెమిలియర్ డాక్టర్. దేశం నలుమూల నుంచి ఆయన దగ్గరికి వైజాగ్ వస్తారు చూపించుకోవడానికి. చిన్న క్లినిక్ ఆయన చూసేది. సో నేను వెళ్ళిన తర్వాత ఎందుకు ఇంత ఫెమిలియర్ అయ్యారు అని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. సో ట్రీట్మెంట్ ఇచ్చే విధానమా, ఎక్విప్మెంట్సా, ఆయనకున్న నాలెడ్జా అనేది నేను గమనిస్తే ఆయన పేషెంట్ని డీల్ చేసే విధానం, పేషెంట్తో ఆయన మాట్లాడే విధానం, ఏ ప్రాబ్లంతో వెళ్ళినా పేషెంట్కి ఏమీ కాలేదమ్మా నీకు అనే ఒక కాన్ఫిడెన్స్, అండ్ ఏమైనా కూడా అది ఇమీడియట్గా రెక్టిఫై అయిపోతుంది. సో అంటే అల్టిమేట్గా నేను ఫైనల్గా ఒకటే మాట చెప్తాను అనుకుంటున్నాను. ది వే హీ డీల్డ్ విత్ ద పేషెంట్తో మాట్లాడే విధానం, డీల్ చేసే విధానమే అతనికి భారతదేశంలోనే పెద్ద డాక్టర్గా తీర్చిదిద్దిందనమాట. అంతేగాని క్వాలిఫికేషన్ అంటే ప్రతి డాక్టర్కి సేమ్ మోరల్లెస్ సిమిలర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్ కూడాను ఓకే, ఎక్స్పీరియన్స్ అయినంత మాత్రంలోనే అంత పేరు రావాలని లేదు. సో నేను రిటర్న్ కార్ జర్నీ శ్రీకాకుళం వస్తున్నప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్ ఇన్ 2012 డెఫినెట్లీ ఐ విల్ రైట్ ఏ బుక్. దట్ బుక్ నేమ్ ఈస్ ఎవ్రీ ఇంజనీరింగ్ నీడ్స్ మార్కెటింగ్. అంటే ఒక మనుషులకే కాదనమాట, అంటే ఒక చిన్న స్టూడెంట్ దగ్గర నుంచి, స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి మనం ఎండ్ చనిపోయినంత వరకు మనం తెచ్చుకునే ప్రతి సర్వీసెస్లో కూడాను మనం అంటే సొసైటీ నుంచి మనం పొందే సర్వీసెస్ అనుకుందాం, ఒక ప్రొఫెషనల్గా మనం సొసైటీకి ఇచ్చే బిజినెస్ సర్వీసెస్, మన వ్యాపారం లేకపోతే మన వృత్తి అనుకుందాం, ఏదైనా అనుకుందాం. అది ఒక ఇంజనీర్ కానివ్వండి, నాలాంటి నేను ఒక షోరూమ్ మెయింటైన్ చేస్తాను, 3 వీలర్ షోరూమ్, 2 వీలర్ షోరూమ్స్ ఉన్నాయి నాకు. ఫైనాన్స్ సెగ్మెంట్లో ఫైనాన్స్ ఆఫీస్ ఉంది, అండ్ ఒక స్వీట్ షాప్ ఉంది, ఒక పెట్రోల్ బంక్ ఉంది. సో ఇలాగా ఎనీ బిజినెస్ మ్యాన్ ఇంక్లూడింగ్ మంచి ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీయే కాదు, ఓన్లీ షోరూమే కాదు, దాన్ని మెయింటైన్ చేయాలని అంటే ఒక మంచి మార్కెటింగ్ క్యాపబిలిటీ ఉండాలి. మన దగ్గర వచ్చిన కస్టమర్కి మనం డీల్ చేసే విధానం, అంటే ఆ కస్టమర్తో పాటు ఇంకా 10 కస్టమర్ని మన దగ్గర తెచ్చేటట్లు మన డీలింగ్ ఆ కస్టమర్తో ఉండాలన్నమాట. వన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఏంటంటే మీకు చిన్నగా అర్థం అవడానికి, డాక్టర్లు చాలామంది ఉన్నారు మన శ్రీకాకుళంలో. బట్ ఒక పర్టికులర్ ప్రొఫెషన్లోని, అంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్లో హార్ట్ డాక్టర్ అనుకోండి, శ్రీకాకుళంలో ఎవరికి అడిగినా 1-2 పేర్లు చెప్తారు. సో నేను ఆ పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే అది కాంట్రవర్షియల్ అవ్వచ్చు కాబట్టి. సో అలానే టాప్ మోస్ట్ మన ఎంకూల్ డాక్టర్, బోన్ స్పెషలిస్ట్ అనుకుందాం, మళ్ళీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. బట్ 1-2 పేర్లే ఎవరికి అడిగినా చెప్తారు. సరే నేను ఇది మా షోరూమ్ దగ్గర ఉన్న ఒక బేకరీలో, కోనార్క్ బేకరీలో ఇది నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మన షోరూమ్ శ్రీకాకుళంలో ఎన్నో స్వీట్ షాప్స్ ఉన్నాయి, బట్ ప్రతి ఒక్కరికి తెలిసిన స్వీట్ షాప్ 1-2 పేర్లు ఉంటాయి. అండ్ మనం చూడండి, మీరు పెట్రోల్ మనం కొట్టించుకునేటప్పుడు కూడాను ఎక్కడ పడితే అక్కడ బంక్లో పలానా బంక్లోనే మనం కొట్టించుకుంటాం అన్నమాట. ఒక పర్టికులర్ బంక్ మనం చూస్ చేసుకుంటాం. అండ్ అవకాశం లేనప్పుడు ఎక్కడైనా కొట్టించుకుంటాం. బట్ అవకాశం ఉంటే మనం ఆ బంకే వెళ్తాం. అంతెందుకండి, సగటు మనిషి సిగరెట్ తాగడానికి లేకపోతే సిగరెట్ కొనడానికి ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడేమో. అండ్ చిన్నప్పటి నుంచి మనం బుక్స్ పర్చేస్ చేస్తాం, బుక్స్ కూడా మనం ఒక పర్టికులర్ ప్లేస్కే వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వై? బికాస్ వాళ్ళు మనకు ట్రీట్ చేసిన విధానం మనకు నచ్చి మనం కంటిన్యూస్గానే వాళ్ళతోనే వెళ్తూ, వాళ్ళ దగ్గరికే వెళ్తూ, మనకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు రికమెండ్ చేస్తాం. అరే పలానా దగ్గరికి వెళ్ళండి, మీరు మంచి స్వీట్స్ దొరుకుతాయి,
ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి చాలా బాగా చూస్తారు ఆయన. అందరు డాక్టర్లకి మళ్ళీ ఒకటే డిగ్రీ ఉంది, అందరు డాక్టర్లకి సేమ్ డిగ్రీ ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్. ప్రతి సివిల్ ఇంజనీర్ కూడా సివిల్ ఇంజనీర్ మహా అయితే అందులో మాస్టర్స్ ఉంటారు, పిహెచ్డీస్ ఉంటారు, చాలామంది ఉన్నారు. బట్ మనం వెళ్ళేది ఒక పర్టికులర్ సివిల్ ఇంజనీర్. మన ఊర్లో ఒక పర్టికులర్ 1 or 2 సివిల్ ఇంజనీర్సే చాలా ఫెమిలియర్, అందరూ ఫెమిలియర్ కాదు. ఎందుకు? అది మనం ఏంటంటాం, లక్, ఫేటు, దేవుడు బ్లెస్సింగ్స్ అంటాం. నో, దేర్ హార్డ్ వర్క్ అండ్ ది వే దే డెల్ట్ విత్ దేర్ కస్టమర్స్. వాళ్ళ కస్టమర్కి ఇచ్చే సమయం, కస్టమర్తో మాట్లాడే విధానం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ మార్కెటింగ్ క్యాపబిలిటీ. సో ఎంత పెద్ద ఇంజనీర్ అయినా సక్సెస్ అవ్వాలంటే అతనికి మార్కెటింగ్ క్యాపబిలిటీ ఉండాలి. ఎంత పెద్ద డాక్టర్ అయినా ఆ డాక్టర్ సక్సెస్ అవ్వాలంటే ఆ డాక్టర్కి మార్కెటింగ్ క్యాపబిలిటీ ఉండాలి. ఎంత పెద్ద బిజినెస్ ఇండస్ట్రీ అయినా, ఈవెన్ ధీరుభాయ్ అంబానీ చాలా మంచి రిలేషన్స్ ఉండేవన్నమాట, ఇటు మార్కెట్లోని, ఇటు ఇన్వెస్టర్లతోని, అటు పొలిటీషియన్స్తోని. సో ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్లో అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యే ధీరుభాయ్ అంబానీ గారు. టాటాస్ అనుకోండి చాలా ఎక్కువ హిస్టరీ. అలాగే మిగతా బిజినెసెస్ ఎంపైర్స్ ఏవైతే ఉన్నాయో, టాటా, బిర్లా, కుమారమంగళం బిర్లా, దీస్ ఆర్ డైనాసిటీస్, ఒక 100 సంవత్సరాలు బట్టి వస్తున్నాయి. బట్ వేరేజ్ ఇన్ రిలయన్స్ ఫస్ట్ ధీరుభాయ్ అంబానీ ఫస్ట్ లైన్ అనమాట. సో అంత సక్సెస్ అయ్యారంటే అతను ఏదో యమన్లో ఒక బంక్లో ఆయన పనిచేసేవారు. ఆ బంక్లో పనిచేసిన తర్వాత అక్కడ కొన్ని నేర్చుకొని, కొన్ని టిప్స్ నేర్చుకొని, బంకులో పనిచేసేవాడు పెట్రోల్ కొట్టేవాడు ఏం నేర్చుకుంటాడు, ఏం అసలు అక్కడ అవకాశం ఉంటుంది నేర్చుకోవడానికి. బట్ నో, అతను నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. నేర్చుకొని అతను ఇండియా వచ్చి ఫస్ట్ స్పైసెస్ బిజినెస్ పెట్టారు అనమాట. కారం ఇలాంటివి అనమాట, స్పైసెస్ అమ్మడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. సో ఇంకా అది పెద్ద స్టోరీ, అది వదిలేయండి. సో ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ అనమాట, అంత టాప్ లెవెల్కి ఎదగడం. సో ధీరుభాయ్ అంబానీ గారు తన ఇన్వెస్టర్స్తో కానీ, తన ప్రత్యర్థులతో కానీ, మార్కెట్లో ఉన్న ప్రతి వ్యక్తితో కానీ, అండ్ ఇటు ప్రతి గవర్నమెంట్ పొలిటీషియన్ ఆర్ ఆఫీసర్స్ అనుకోండి, హీ హాజ్ మెయింటైన్డ్ ఏ గుడ్ లెవెల్ ఆఫ్ లైజనింగ్. సో దట్ ఈస్ కాల్డ్, అతను చేసే పని ఇంజనీరింగ్ అంటాను, అటు డీల్ చేసే విధానం మార్కెటింగ్ అంటాను. ఇక్కడ ఒక స్వీట్ షాప్ ఈజ్ ఇంజనీరింగ్. వాళ్ళు కస్టమర్కి ఇచ్చే సర్వీసు, మాట్లాడే విధానం, వాట్ ఐసే మార్కెటింగ్. ఇక్కడ డాక్టర్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్, అంటే ఒక టెక్నికల్ సబ్జెక్ట్. బట్ ది వే దే హ్యావ్ గివెన్ సర్వీస్ టు ది క్లయింట్స్ ఆర్ పేషెంట్స్, వాళ్ళతో మాట్లాడే విధానం, దట్ ఈస్ దేర్ మార్కెటింగ్ క్యాపబిలిటీ. అండ్ సపోజ్ ఒక మంచి సినిమా హాల్. సో సినిమా హాల్ ఈజ్ ఇంజనీరింగ్ థింగ్. వాళ్ళు ఇచ్చిన యాంబియన్స్, వాళ్ళు ఇచ్చిన సర్వీస్, వాళ్ళకున్న ఏదైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే విధానం, దట్ ఈస్ దేర్ టెక్నిక్. అండ్ హియర్ ఐ కంపేర్ యానిమల్స్ నౌ. ఒక కుక్క ఉన్నదండి, దానికి 2 పూట్ల ఫుడ్ కావాలి. స్ట్రీట్ డాగ్, నేను ఇంట్లో పెంచే కుక్క గురించి మాట్లాడట్లేదు. స్ట్రీట్ డాగ్ షుడ్ హ్యావ్ మార్కెటింగ్ క్యాపబిలిటీ. ఎలా అంటారు చెప్తాను. డాగ్ ఉంది, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరితో నేను అరుస్తూ కరుస్తూ ఏదో లాగడానికి చాలా అగ్రెసివ్గా ఉన్నదనుకోండి, దానికి ఫుడ్ ఎవడు పెట్టాడు కదా. అదే డాగ్, సిమిలర్ డాగ్, ఒక షాప్ ఉంది అక్కడ, స్వీట్ షాపో ఏదో బేకరీయో ఏదో డిపార్ట్మెంట్ స్టోరే ఉంది, బయట నిల్చుంది అనుకుందాం సిన్సియర్గా. అండ్ వెళ్ళి వస్తున్న వాళ్ళకు దీనంగా చూస్తుంది. ఆ దీనంగా చూడడం అనేది మార్కెటింగ్ క్యాపబిలిటీ. అందులో 10 మంది వెళ్ళిపోయారు, 11వ వాడైనా ఇలా చేయి, ఆ డాగు తల మీద ఇలా నిరిపి ఓ బిస్కెట్టో బ్రెడ్డో కొని దానికి పెడతాడు. దట్ ఈస్ మార్కెటింగ్ క్యాపబిలిటీ. అలాగే రోడ్డు మీద వెళ్తున్న ఆవులు, ఎవ్రీ యానిమల్, ఈవెన్ పులి కూడా చక్కగా మనిషిని మానవులతో డీల్ చేస్తే, ఏ ఆహారంకైతే మానవుడికి పులి చంపే అవసరం పులికి కూడా ఉండదు. మానవుడే పెడతాడు. 10 మంది పెట్టకపోతే 11వ వాడు 1 కేజీ మాంసం కొనిసి పెడతాడు, లేకపోతే ఆడుకున్న దాంట్లో 1/2 కేజీ కొనిసి పెడతాడు. సో అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను సుమా, ఇది నిజం కాదు. అంటే వాట్ ఐసే మనుషులకే కాదు, ప్రతి యానిమల్ కూడా తన ఫుడ్ గురించి సిన్సియర్గా ప్రయత్నిస్తే, ఒక మంచి బిహేవియర్తోని మనుషులే పెడతారండి. 10 మంది వెళ్ళిపోతారు, పాస్ అవుతారు, 11వ వాడు పెడతాడు.
ఈవెన్ నేను చెప్తాను చూడండి. సో నేను అంటుంది ఏంటంటే బెగ్గర్స్ కూడా మార్కెటింగ్ క్యాపబిలిటీ కావాలి. ఆడు గుడి ముందు బెగ్ చేస్తున్నా, ఇంటి ముందు బెగ్ చేస్తున్నా, రోడ్డు ముందు బెగ్ చేస్తున్నా, ఆడు ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడితే ఎవడు దానం చేయడు. బట్ ఆడు సిన్సియర్గా ఒక ఎక్స్ప్రెషన్స్తోని, ఒక మంచి ఎక్స్ప్రెషన్తోని వాడు బెగ్ చేస్తే డెఫినెట్గా ఆడికి ఆ రోజు మంచి డబ్బులు వస్తాయి. సో ఒకే గుడి ముందున్న 6 బెచ్చిగాళ్ళకి ఒకే రకమైన సంపాదన ఉండదు. అది వాళ్ళ మార్కెటింగ్ క్యాపబిలిటీతోని, వాళ్ళు బెక్ చేసే విధానంతోని ఆ రోజు వాళ్ళు సంపాదించే డబ్బు నిర్ధారించబడుతుంది అన్నమాట. ఐ హోప్ యు అండర్స్టాండ్. సో ఇది ఒక మనుషులకే కాదు, యానిమల్స్కే కాదు, ప్రతి వాళ్ళకి డే టు డే లైఫ్ లీడ్ చేస్తున్న ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ప్రొఫెషనల్, ఎవ్రీ బిజినెస్ మ్యాన్, ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్, ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ యాక్టర్, అంటే ఎవ్రీ అంటే ఇంకా 150 కోట్ల జనాభా ఉంటే 150 కోట్ల జనాభా కూడా బిడ్డకు కూడా తల్లి దగ్గర ఏడుస్తూ ఇబ్బంది పెట్టాడు అనుకోండి, తల్లి కూడా చిరాకు అయిపోద్ది. అదే బిడ్డ తల్లికి కవిస్తూ కొంచెం సిన్సియర్గా నవ్వుతూ వాళ్ళ చిలిపి వేషాలతో ఏది అడిగినా తల్లి ఇస్తుంది అనమాట. సో వాట్ ఐ రియలైజ్డ్, నేను అర్థం చేసుకునేది ఏంటంటే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంది, ఎవ్రీథింగ్ నీడ్స్ మార్కెటింగ్. సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ మార్కెటింగ్ క్యాపబిలిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్స్. ఓకే, ఎందుకంటే ఢిల్లీకి రాజు కానీ భార్యకి ఆయనే, అమ్మకి కొడుకే. సో ఇంటికి వచ్చిన తర్వాత రాజు కూడా అలా మాట్లాడితేనే ఆ రాజుకి కూడాను మంచి గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ దొరుకుతుంది అనమాట. సో అండ్ వీడియో పెద్ద అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఐ హోప్ యు అండర్స్టాండ్ నేను ఏం చెప్పాలనుకున్నాను, మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రతి వ్యక్తికి కూడా తన రోజువారీ జీవితం హ్యాపీగా గడపాలంటే ఒక్క ఇంజనీరింగ్ క్యాపబిలిటీయే కాదు, మార్కెటింగ్ క్యాపబిలిటీ కూడా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ మై బుక్ నేమ్, ఎవ్రీ ఇంజనీరింగ్ నీడ్స్ మార్కెటింగ్. నేను నా లైఫ్ డ్రీమ్ ఎప్పటికైనా ఇది కంప్లీట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను లా చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాతైనా 2 years తర్వాతైనా ఈ బుక్ అయితే రాయడం మొదలెడతాను. బట్ రాయడానికి నాకు ఐడియా అయితే ఉంది కానీ ఆ రైటింగ్ క్యాపబిలిటీ ఏంటో నాకు తెలియదు. ఇంకా దాని మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ అండ్ లైక్, కమెంట్ చేయండి. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇంకా నేను తప్పు చెప్తున్నానా, రైట్ చెప్తున్నానా, సరిగ్గా చెప్తున్నానా, అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.